వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పరామర్శకు వచ్చిన జగన్ అక్కడ కూడా దారుణంగా ప్రవర్తించారు. పేషెంట్లకు డబ్బులు ఇచ్చి చంద్రబాబును తిట్టించారన్న మంత్రి ఆనం. గత ప్రభుత్వ మంత్రివర్గంలో ఉన్న ప్రతి ఒక్కరిపై సిబిఐ విచారణ జరిపించాలి. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అసభ్య పదాజాలం మార్చుకోవాలన్న ఓయూ జేఏసీ నేతలు. అక్రమ కట్టడాలకు నోటీసులు కూడా ఇవ్వకుండా జేసీబీతో కూల్చివేస్తాం. యాడికి అభివృద్ధి తనకు ముఖ్యమన్న జేసీ ప్రభాకర్ రెడ్డి. జగన్ ఇప్పటికైనా శవరాజకీయాలు మానుకొని బుద్ధిగా ఉండాలి. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్న ఏపీ మంత్రి. తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారిని పరామర్శించేందుకు వచ్చిన జగన్ అక్కడ కూడా దారుణంగా ప్రవర్తించారని మంత్రి ఆనం నారాయణ రెడ్డి మండిపడ్డారు. వందలాది మందితో ఐసీయూలోకి ఎలా వస్తారంటూ ఫైర్ అయ్యారు. సీఎంగా పనిచేసిన జగన్ కు ఆ మాత్రం ప్రోటోకాల్ తెలియదా అని మంత్రి ప్రశ్నించారు. జగన్ అనుచరులు పేషెంట్లకు పెట్టిన సెలైన్లను కూడా పక్కకు నెట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రావడానికి ముందే పేషెంట్లకు డబ్బులు ఇచ్చి సీఎం చంద్రబాబుని తిట్టమని చెప్పారని అన్నారు. తిరుపతి పట్టణంలో జరిగిన తిరుపతి దేవస్థానంలో జరిగేటువంటి ఇంకోటి ద్వారదర్శనం ఏర్పాట్లు జరిగే సందర్భంలో ఈ సంఘటన చోటు చేసుకోవడం కూడా చాలా బాధాకరంగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని చాలా తప్పుగా భావించడం కూడా జరిగింది. భారత ప్రధాని మొదలు ప్రతి ఒక్కరూ దీని మీద స్పందించడం జరిగింది. తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రతి కార్యక్రమం పట్ల హిందూ సమాజం చాలా పెద్ద ఎత్తున రియాక్ట్ అవడం మనం అనేక సందర్భాలు. నిన్నటి సంఘటన పట్ల గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన 7 లక్షల కోట్ల అప్పుపై అప్పటి మంత్రివర్గంలో ఉన్న ప్రతి ఒక్కరిపై సిబిఐ విచారణ జరిపించాలని ఓయూ జేఏసీ ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు సురేష్ నాయక్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాపాలన కొనసాగిస్తున్న ప్రభుత్వంపై రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అసభ్య పదాజాలంను మార్చుకోవాలని, లేని పక్షంలో కేటీఆర్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ఔటర్ రింగ్ రోడ్డు, ఈ కార్ రేస్ ఫార్ములాలో తిన్న కమిషన్లపై ప్రభుత్వం సహకరించకుండా అహంకారపూరితమైన వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేటీఆర్ కు జైలు శిక్ష తప్పదని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొతిన్న దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జైలుకు పంపాలని చెప్పేసి మేము ఇవాళ హెచ్చరిస్తున్నాం. మేము ఇవాళ ఉస్మానియా విద్యార్థి జేఏసీగా, ఆల్ ఇండియా ట్రైబల్ స్టూడెంట్ జేఏసీగా, ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీగా మేము ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము. ఆ రోజు పంది కొక్కుల్లో మేసిన కేటీఆర్ భాగవతాలు ఇవాళ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆనాడు వాళ్ళు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అయితే ఏంది, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే ఏంది, ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ వ్యవహారం అయితే ఏంది, ఇవాళ ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం అయితే ఏంది, ఇవన్నీ కూడా ఇవాళ ఒక్కటొక్కటి ఇవాళ ఫైళ్లు తీస్తుంటే అవన్నీ కేటీఆర్ వైపే ఇవాళ వేలెత్తి చూపిస్తున్నాయి. కేటీఆర్, నువ్వు నీ యొక్క భాషని, నీ యొక్క అహంకారాన్ని ఇవాళ తగ్గించుకొని మాట్లాడాలా. నువ్వు ఇవాళ తెలంగాణ ఇవాళ గడ్డ మీద మీరు దోచుకున్న అవినీతి సొమ్ముతోటి ఇవాళ మీరు కుట్రాపూరితంగా మేము అన్ని మేనేజ్ చేసుకుంటామంటే మేనేజ్ అయ్యే స్థితిలో లేవు.
మీకు ఈ అహంకారం ఎన్నాళ్ళు ఉండదు. మీ వాళ్ళ ముఖ్యమంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. మీ స్థాయి మరిచి వాళ్ళ మాట్లాడుతున్నారు. మీరు ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజాపాలన. ఇవాళ మీరు అదే దొరల పాలన, నియంత పాలన ఆ రోజు చేసింది వాళ్ళ ప్రజలు గ్రహించి నేను కర్రు కాల్చి వాత పెట్టిన విషయాన్ని నువ్వు మర్చిపోయి ఇంకా మతి భ్రమించి ఇంకా నువ్వు ఏదేదో పిచ్చి ప్రేలాపనలు చేస్తే మేము నీకు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈడీ, ఏసీబీ, ఇంకా ఏదైతే సిబిఐ అన్ని ఎంక్వైరీలు ఈ గత పాలకులు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి మీద విచారణ జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అహంకారంతో రకరకాలుగా చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఫామ్ హౌస్లో కేసీఆర్ డైరెక్షన్లో కేటీఆర్ గారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విచారణ పేరు మీద సిబిఐ ఎంక్వైరీకి రమ్మంటే ఆ ఎంక్వైరీకి వచ్చి ఇష్టం వచ్చినట్టు అసభ్య పదజాలంతో ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రిగా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రభుత్వ ప్రతినిధిని ఒక ముఖ్యమంత్రి చైర్ని గౌరవించకుండా ఇష్టం వచ్చినట్టు లొట్టపీసు కేసు అని ఆ ప్రభుత్వానికి రకరకాలుగా ముఖ్యమంత్రికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దీనికి ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ తెలంగాణ శాఖ తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దయచేసి ఏసీబీ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అతనికి విచారణ చేసి తొందరలోనే అతనికి అరెస్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అక్రమ కట్టడాలకు నోటీసులు కూడా ఇవ్వకుండా జేసీబీతో కూలుస్తామని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో యాడికి అభివృద్ధి చెందాల్సిన ప్రాంతమని, కానీ మండల కేంద్రంలోని కుంటలో దేవస్థానానికి చెందిన స్థలాలలో అక్రమ కట్టడాలు కడుతున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికే అనేక సార్లు అక్రమ నిర్మాణాలు చేయవద్దని చెప్పినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. నిర్మాణాల్లో తమ వాళ్ళు ఉన్నా వదిలేది లేదని, యాడికి అభివృద్ధి తనకు ముఖ్యమని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ప్రజలకు విజ్ఞప్తి, ఆ కుంట నీది కాదు, నాది కాదు నాయన, దేవస్థానంది. ఇష్టం వచ్చినట్టు ఇల్లు కట్టుకుంటున్నారు. పాత రికార్డ్ ప్రకారం ఉండేటివే ఉంటాయి. ఎవరైనా సరే నోటీస్ కూడా ఇవ్వరు, ఇచ్చే పరిస్థితి లేదు. మీ దౌర్జన్యాలు మీకంతా మీ ఇళ్ళ కాడు ఉన్నాయి. అది యాడికి ముందు మంచి అభివృద్ధి రావాల్సిన ఊరది. మొత్తం అనంతపురం డిస్ట్రిక్ట్ లో తీసుకుంటే ఆ మండలానికి ఆ ఊరు యాడికి అభివృద్ధి చెందేదానికి చాలా 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 ఉంది. కాబట్టి క్వశ్చనే లేదు, జేసీబీ పెట్టి కొట్టేదే. ఊరి అభివృద్ధి కోసరం, నా కోసరం కాదు, నాకేళ్ళ తండ్రి. ఎవరంటే వాళ్ళు ఇష్టపడి కట్టుకున్నారో మీది కాదు సొమ్ము. తొందరలో ఇప్పుడు ఏదో కడతారు, నాకు అన్ని ఫోటోలు వచ్చినాయి, మానుకోండి. మీరు కనుక మళ్ళీ ఇప్పుడు కట్టేవాళ్ళు కడితే శనివారం, రేపు శనివారం అనుకుంటే రేపే మొదలుకొడతా. మీ అబ్బసొమ్ము కాదు, నా అబ్బసొమ్ము కాదు. ఆ దేవస్థానం ఇప్పటికీ అంతా అయిపోయింది సార్. దేవస్థానం అంతా క్వశ్చనే లేదు. ఎవరైనా సరే కట్టిందే మీ ఇష్టం వచ్చినట్లు, ఏదో మాదంట మీదంటే రికార్డు తీసుకురండి చెప్తారా. చూడండి, యాడికి మొత్తం గబ్బు పట్టిస్తారు. కుంటలో మడి వదిలిపెట్టను. నా దగ్గర రికార్డు ఉంది, పైసారి ఇచ్చినది. దానికి మించి ఒక్కటి ఉన్నా కానీ జేసీబీతో కొట్టేదే. మీ ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోకుంటే ఆ ఊరు ఇంప్రూవ్ కావాలా చెప్తున్నా. దగ్గర ఫోటోలు కూడా వచ్చినాయన్నీ. ఎవరన్నా చూడండి దయచేసి, మా వాళ్ళైనా ఇచ్చిపెట్టా. ప్రకాశం జిల్లా మార్కాపురంలో మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి పర్యటించారు. వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాజీ సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. జగన్ ఇప్పటికైనా శవ రాజకీయాలు మానుకుని బుద్ధిగా ఉండాలన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని, గత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట తప్పి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం హాస్యాస్పదమన్నారు.
జగన్ గారు ఎన్నికలు కోట కట్టుకోవాలంటే నమ్మకం లేక అక్కడి నుంచి వస్తున్నారనే విషయాన్ని జగన్ గమనించుకోవాలి. ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నుంచి ఎన్నికలు లేవు అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ చూసి ఎన్డీఏ కూడా తెలుగుదేశం విషయాన్ని గమనించుకోవడం. ఇక ఇంకో విషయం తీసుకుంటే ఈ రోజు తిరుపతిలో స్వర్గేశ్వరంలో 6 ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి సంఘటనలు జరగడం బాధాకరం. ఆ కుటుంబ సభ్యులకి పరామర్శించి వాళ్ళకి ఎక్స్ప్రెషన్ ప్రకటించారు. దాదాపుగా 45 మంత్రులు ముఖ్యమంత్రులు కూడా సమీక్షలు చేశారు. కానీ శవ రాజకీయాలు అలవాటైంది. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాలు మొదలుకొని తిరిగి దగ్గర నుంచి ఈ రోజు కూడా శవ రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. బాధ్యతగా ప్రతిపక్షాలు కాబట్టి సలహాలు ఇవ్వాలి, కానీ మీరు ఇచ్చే సలహాలు రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగపడుతుంది కూడా ఒక్కసారి గమనించమని చెప్తాం. ఈరోజు తీసుకుంటే విలువలు విశ్వసనీయ నిన్న మాట్లాడండి. విలువలు విశ్వసనీయ నీకేం విలువలు అయ్యా చెప్పిన మాట దగ్గర మాట్లాడండి. మీకు బాగా గుర్తుందా? మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పుట్టినరోజు సందర్భంగా మల్కాజ్గిరి ప్రాంతంలో ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి సందడి చేశారు. కాంగ్రెస్ నాయకుడు సతీష్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తమ కుటుంబం ప్రజల సేవకే నడబడి ఉంటుందని, నిరంతరం వారికి అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు మన మల్కాజ్గిరి కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మన జన హృదయ నేత, పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మా పెద్దలు, మా రథసారథి గౌరవనీయులు పూజలు మైనంపల్లి హనుమంతన్న గారి 57వ జన్మదిన సందర్భంగా మల్కాజ్గిరి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరం కలిసి ఇక్కడ మల్కాజ్గిరి చౌరస్తాలో కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతుంది. అలాగే విధంగా ప్రతి డివిజన్ లో కూడా పేద పిల్లలకు పుస్తకాలు, గవర్నమెంట్ స్కూళ్లలో కూడా మరియు ప్లేట్లు, టిఫిన్స్ బాక్సులు మరియు రక్తదాన శిబిరాలు, మరి అన్ని డివిజన్ లో కూడా ప్రతి పేదవాడికి హనుమంతన్న గారి పేరు మీద ఏదో ఒక సాయం ఈ రోజు జరుగుతుంది. అదే విధంగా మరి మాకు సంక్రాంతి ఇంకా 2-3 రోజులు ముందే ఉంది, కానీ మాకు పండుగ వాతావరణం మల్కాజ్గిరి మొత్తము పండుగ వాతావరణం కనబడుతుంది. సంక్రాంతి 13, 14, 15, కానీ 10వ తారీఖు మాకు పండుగలాగా కనబడుతుంది. అదే విధంగా మీ అందరూ కూడా ఒక విషయం చెప్పాలి. మరియు మల్కాజ్గిరి మొత్తం కూడా రైల్వే చక్రబంధంలో ఈ నియోజకవర్గం ఉండే మరి హనుమంతన్న గారి ఏ పార్టీలో ఉన్నా కూడా, ఆయన ఎమ్మెల్యే ఉన్నా కూడా వివిధ కార్యక్రమాలు మరి మల్కాజ్గిరిలో లిఖిత పూర్వకంగా స్థిరపడేగా ఆయన ఈ యొక్క కార్యక్రమాలు చేశాడు. మరియు మీ అందరు తెలుసు, ఆర్యూబీ బ్రిడ్జిలు కొన్ని సంవత్సరాలుగా ఆర్యూబీ బ్రిడ్జిలు అలానే నిల్చుంటే కూడా గత ప్రభుత్వాలు కూడా ఏది పట్టించుకోకుండా హనుమంతన్న మాత్రం చెరువు తీసుకొని ఆయన సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఆర్యూబీ బ్రిడ్జిలు అయినా సరే, మరియు సబ్ స్టేషన్లు అయినా సరే, హాస్పిటల్ అయినా సరే, మరియు మౌలాలి కమాన్ లాంటిది దాదాపు 10 సంవత్సరాల కమాను ఎక్కడ పడితే అలా నిల్చుంటే వివిధ బస్సులు కూడా రాకపోవడం చాలా ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. అది మౌలాలి కమాను ఆయన చొరవతో అయ్యింది. అలాగే మల్కాజ్గిరి ఆనంద్బాగ్ బృందావన్ గార్డెన్లో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సుమారు 1000 మందితో 12 పర్యాయాలు విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామికి ఉదయాస్తమ సేవలు తిరుపతిలో జరిగిన విధంగా నిర్వహించారు. విష్ణు సహస్రనామ పారాయణం మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగింది. గత ఏడాది కంచి కామకోటి పీఠాధిపతి కార్యక్రమానికి రాగా ఈసారి పుష్పగిరి పీఠాధిపతులు అభినవ్ వద్దండ విద్యశంకర స్వామి విచ్చేసి స్వామివారి సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
వేద మంత్రాలతో ప్రాంగణం భక్తిమయంగా మారింది. అర్చకులు పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించి స్వామివారి ఆశీర్వాదాలను భక్తులకు అందించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాత్రి 12 గంటలకు వైకుంఠ ద్వారాలను ఆలయ అర్చకులు తెరిచారు. వేకువజామున స్వామివారికి శాస్త్రోక్తంగా పూజ కైంకర్యాలతో పాటు అభిషేకం నిర్వహించారు. 3 గంటల 45 నిమిషాలకు ప్రముఖులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. సామాన్య భక్తులకు ఉదయం 8 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభించారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీవారి ఆలయాన్ని పరిసరాల ప్రాంతాలను ఆధ్యాత్మిక శోభ కలిగేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం తెల్లవారుజామునే పలువురు ప్రముఖులు శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
పరామర్శకు వచ్చిన జగన్ అక్కడ కూడా దారుణంగా ప్రవర్తించారు. పేషెంట్లకు డబ్బులు ఇచ్చి చంద్రబాబును తిట్టించారన్న మంత్రి ఆనం. గత ప్రభుత్వ మంత్రివర్గంలో ఉన్న ప్రతి ఒక్కరిపై సిబిఐ విచారణ జరిపించాలి. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అసభ్య పదాచారం మార్చుకోవాలన్న ఓయూ జేఏసీ నేతలు. అక్రమ కట్టడాలకు నోటీసులు కూడా ఇవ్వకుండా జేసీబీతో కూల్చివేస్తాం. యాడికి అభివృద్ధి తనకు ముఖ్యమన్న జేసీ ప్రభాకర్ రెడ్డి. జగన్ ఇప్పటికైనా శవరాజకీయాలు మానుకొని బుద్ధిగా ఉండాలి. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్న ఏపీ మంత్రి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.